సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. ఇప్పుడు క్రైస్తవులకి హిందువులకి అంటే మన టాపిక్ ఇదే కాబట్టి మీరు అనుభవించింది కాబట్టి అడుగుతున్నాను. సో వాళ్ళు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఆఖరిగా? జై శ్రీరామ్. హిందూ బంధువులారా, ఎవరైనా సరే ఫేక్ పాస్టర్లు వచ్చి మీ దగ్గరకు వచ్చి మీరు మా మతంలోకి వస్తే మేము ప్రార్థన చేస్తాం, అద్భుతాలు జరిగితే, మహిమలు జరుగుతాయని చెప్పి ప్రలోభాలకి గురి చేస్తే దయచేసి మీరు మతం మారకండి. మన ధర్మం సనాతన ధర్మం, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన దేశం నాశనం అయిపోతే పక్క దేశాలకు వెళ్తాకి ఎక్కడ కూడా హిందూ దేశాలు లేవు. పక్క దేశాలు కూడా మన హిందూ దేశాలు, అసలు భారతదేశం అది బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఆల్రెడీ ఈ దేశాన్ని ముక్కలుగా చేసుకుంటూ కొంతమంది ముస్లిమ్స్ బంగ్లాదేశ్ కింద తర్వాత పాకిస్తాన్ కింద తీసేసుకున్నారు. ఈ భారతదేశంలో ఇంకా అన్ని మతస్థులు పెరిగితే హిందువులకు చోటే లేకుండా పోతుంది. అలాగే వాక్ బోర్డు అనేది సంస్థ 8 లక్షల ఎకరాల భూమిని వాక్ బోర్డు సంస్థలోకి తీసేసుకున్నారు వాళ్ళు మన భారతదేశంలో. అంటే ఆల్రెడీ ఒక ముక్క పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది, ఇంకో ముక్క పాకిస్తాన్ భూమండలం ఎంత ఉంటుందో అంత ఈ భారతదేశంలో వాక్ బోర్డ్ ముస్లిం సంస్థ కబ్జా చేసుకుంది. కాబట్టి ఇలా ముక్కలు చేసుకుంటూ పోతే మనం ముక్కలుగానే మిగులుతాం, మన ప్రాణాలు కూడా ఉండవు. కాబట్టి ఆలోచించుకుని ధర్మం పట్ల బాధ్యతగా ఉండండి. ఫేక్ పాస్టర్ల మాయ మాటలకు ప్రలోభాలకు గురయ్యి మీ స్వార్థం కోసం మతం మారకండి. మారి ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, మీ బంధువుల పట్ల, మీ స్నేహితుల పట్ల స్వార్థపూరులు కాకండి. ఎందుకంటే నేను అనుభవించి చెప్తున్నాను, ఒకసారి ఆలోచించండి. అలాగే మీ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు ఆలోచించండి. అలాగే మీ అమ్మాయిలు ఉంటే స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు కానీ, కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కానీ ఎవరితో స్నేహాలు చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు ఆలోచించుకోండి. లవ్ జిహాదీకి గురైపోయి వాళ్ళ ప్రాణాలు పోయి మొక్కల్లో, సూట్ కేసుల్లో, కాలువల్లో పెట్రోల్కి దాడులకు గురయ్యి మీ పిల్లలు శవాలయ్యి మీ ఇళ్ళకు వస్తారు. మీరు మీ కుటుంబం పట్ల, మీ పిల్లల పట్ల బాధ్యతగా ధర్మంగా ఆలోచిస్తేనే మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. మీ పలావులు ఎక్కడ తింటున్నారో ఆలోచించి. ఈ మధ్యన మళ్ళీ ట్యాబ్లెట్లు కలుపుతున్నారు. కావచ్చి నానచ్చి అని చెప్పి హైదరాబాద్లో ఉంది, ఆ హోటల్లో ట్యాబ్లెట్లు కలుపుతున్నారు. ఆ హోటల్నే కాదు ప్రతి చోట కూడా మన సంతానం పెరగకూడదని ట్యాబ్లెట్లు కలుపుతున్నారు, మన సంతానం లేకుండా చేయాలని. ఓ పక్కేమో లవ్ జిహాద్ చేస్తున్నారు మన హిందువుల అమ్మాయిల్ని. మన సంతానం కలక్కోకుండా మనకి ఆది మూలమైనటువంటి ఆది పరాశక్తి స్త్రీమూర్తిని లేకుండా చేస్తే మన హిందువులు పిల్లలు లేకుండా పోతున్నారు, జనాభా తగ్గిపోద్ది అని చెప్పేసి అని వాళ్ళని లవ్ జిహాద్ చేసి చంపేస్తున్నారు. మీకు అది తెలియట్లేదు, అది కూడా గమనించండి. మీరు పలావులు తినేటప్పుడు హలాలు పలాలు తింటారంటే, ఒరే హిందూ అయ్యుండి నువ్వు జట్కా తినాలి కానీ హలాలు ఎంత తింటావు నువ్వు? వాళ్ళ మతాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు, నీ మతాన్ని నువ్వు కించపరుచుకుని అన్ని మతాలు సమానం అనుకుని పక్కోడు సంకనాగుతావా? అదే పలావుల్లో పిల్లల సంతానం కలక్కోకుండా ట్యాబ్లెట్లు కలుపుతున్నారు. అందుకే చాలామంది హిందువులు ఈరోజు పిల్లలు లేకోకుండా హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్నారు. అంటే ఎంతమంది రోజుకి హాస్పిటల్కి వెళ్తున్నారు పిల్లలు లేరు అని. అంటే మీరు ఎప్పుడు పలావులు తిన్నారో గమనించుకోండి, మీరు ఎక్కడ తింటున్నారో ఆలోచించుకోండి. జాయింట్ల పలావులని, పైప్రీస్ బిర్యానీలని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి హలాల్ బిర్యానీ చేస్తుంటుందని చెప్పి అబద్ధ మాటలు నమ్మి మీరు వెళ్ళి పిల్లలు లేకుండా, గర్భాలు లేకుండా మీరే నాశనం చేసుకుంటున్నారు. బాగా గమనించుకోండి. నేను బాగా చెప్తున్నాను, అనుభవాలతో చెప్తున్నాను. మీరు మిమ్మల్ని పట్ల, ధర్మం పట్ల బాధ్యతగా లేకపోతే మీ నాశనాన్ని మీరే తెచ్చుకుంటారు. ఇవన్నీ మనం కొంచెం పక్కన పెడితే మీరు దినచర్య రోజు ఎలా ఉంటుంది? మీరు పొద్దున్నే లేచి దినచర్య అంటే ఉదయాన్నే నేను 4:30-5 లెగుతాను. లెగిసి ఇల్లది శుభ్రం చేసుకుని, స్నానం చేసి, దేవుడికి దండం పెట్టుకుని, ఒక సోడి జావా ఏదో తాగి, ఏదో చిన్న నాన్ వెజ్ తినరండి? తింటాను అప్పుడప్పుడు. ఆదివారం ఏం ముట్టుకోను, ఆదివారం ఏం తిన్ను. ఆదివారం ఎందుకు తిన్నంటే అసలు హిందువులు ఆదివారం తినకూడదు. ఆది అంటే మొదలు, సృష్టి మొదలైనటువంటి రోజు. ఆ రోజు మనం అసలు నీసు తినకూడదు. సూర్య భగవంతుడికి మనం నమస్కరించుకోవాలి. సూర్యుడు లేని మన జీవితంలో ఒకరోజు సూర్యుడు కనపడకపోతే మన జీవితం. మీ జీవితంలో మార్పు రావడానికి ఒక మనిషి ఉంటారు కదా, ఎవరు? ఒక మనిషి అంటే కాదు, మేము ఏకలవ్యుడి వారసులం. మేము ఏకలవ్యుడికి కూడా గురువు లేడు. ఈ సనాతన ధర్మం గురించి మనం పోరాడాలి, హైందవులను కూడా మనం కాపాడుకోవాలి అన్న దానికి ఒక పర్సన్ ఉంటాడు కదా మనతో, మన బుర్రలోకి ఎక్కించడానికి. ఇప్పుడు మనం రావడం వేరు, మన పక్కన సపోర్ట్ చేయడం అన్నది అర్థమైంది. నన్ను చెప్పను. ఏకలవ్యుడికి ఎలాగైతే గురువు లేడో, ఒక గురువుని చూసి ఒక మట్టి విగ్రహాన్ని తయారు చేసుకుని భక్తిభావంతో కలిగి ఉండి ఆయనే నా గురువు అని చెప్పి సంకల్పం పెట్టి కృషి పెట్టుకుని ధ్యానంలో ఉంటూ సాక్షాత్తు ఆ పార్వతి పరమేశ్వరుడు ధ్యానంలో ఉంటూ పూజ చేసుకుంటూ
ఆయన ఒక గొప్ప విలువిద్యవాడయ్యాడు ఏకలవ్యుడు. ఆయన అర్జునుడు 5 బాణాలు వేస్తే ఈయన 7 బాణాలు వేసేవాడు. అంత గొప్పవాడు అయ్యాడు బాణ విద్యలో, విలువిద్యలో. అలాగే నాకు కూడా గురువు అంటూ ఈ ధర్మం కోసం చెప్పడానికి ఎవరు లేరు. నేను వాళ్ళని వీళ్ళని చూస్తూ ఆ సోషల్ మీడియాలో చూస్తూ, ఆ ఫోన్ ఇప్పుడు సోషల్ మీడియా కాలం అయిపోయింది కాబట్టి ఆ సోషల్ మీడియాను చూస్తూ వాళ్ళని వీళ్ళని చూసుకుంటే నేను మనోధైర్యాన్ని పెంచుకుంటూ ధర్మం కోసం పోరాడుతూ ఇలాగ పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం అయ్యి వాళ్ళనే గురువు కింద భావించుకుంటున్నాను. అంటే ఒకరిని కాకుండా అందరూ నా గురువులే అని కరాటి కళ్యాణి గారితో మీ పరిచయం, ఆ సంబంధం ఎలా ఏర్పడింది? ధర్మం కోసమే నేను పనిచేస్తుండగానే ఆవిడ పరిచయం అయింది. ఒక చోట నన్ను పాస్టర్లు, ఈ ఫేక్ పాస్టర్లు ధర్మాన్ని దూషిస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో రాజమండ్రిలో నాకు కొంతమంది హిందువులు ఫోన్ చేసి అమ్మ ఇలా తిడుతున్నారు అని చెప్పేసి అంటే ఫోన్ నెంబర్ ఇమ్మని చెప్పి ఫోన్ చేసి నేను మాట్లాడాను. మీరు ఎందుకండి, మీరు మీ బైబిల్ కోసం చెప్పుకోవచ్చు కదా, ధర్మాన్ని ఎందుకు తీస్తున్నారంటే నువ్వు ఎక్కడున్నావు రారా, నీకు దమ్ముంటే రారా, నేను సంపపోతే చూడరా అని చెప్పేసి అని ఆ పాస్టర్ నన్ను తిట్టింది కాకుండా ఇంకొక ఆ చర్చిలో ఉన్న వాళ్ళు అందరి చేత ఫోన్లు చేయించాడు, అందరి చేత. అంటే దాదాగిరి అన్నా చూసారా, ఒకప్పుడు నేను అదే జరుగుతుంది. అందరి చేత ఫోన్ చేసి తిట్టిస్తే నేను 2 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. అప్పుడు తర్వాత మళ్ళీ నాకు కొంతమంది హిందూ ధర్మం కోసం పనిచేసి చిన్ని కార్యకర్తలు పరిచయం అవడంతో వాళ్ళతో చెప్పుకుంటే అప్పుడు ఒక స్వామీజీ, చిన్న స్వామీజీ అంటే ధర్మం కోసం పనిచేసే అబ్బాయి, బ్రాహ్మణ అబ్బాయి, ఆయన ఫోన్ చేసి కరాటి కళ్యాణికి పరిచయం చేశాడు. ఓకే, అలా మీకు పరిచయం? అలా పరిచయం అయిన తర్వాత నేనున్నానమ్మ భయపడకు అని చెప్పేసి అన్న తర్వాత ఇలాగ వీళ్ళందరూ పరిచయం అయిన తర్వాత నాకు నేను మరో ధైర్యాన్ని పెంచుకున్నాను. ఇప్పుడు ఇంకా ధైర్యం పెరిగింది.